హాయ్. ఇందిరాగాంధీని ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అంత క్రేజ్ సంపాదించుకున్న ఇందిరాగాంధీని తను ప్రధానిగా ఉన్నప్పుడే కాల్చి చంపారు. ఎవరు కాల్చి చంపారు, ఎందుకు కాల్చి చంపారు, సింపుల్గా తెలుసుకుందాం. స్టార్టింగ్ 1980s జర్నల్ సింగ్ అనే ఆయన వాళ్ళ ఫాలోవర్స్తో కలిసి ఖలిస్తాన్ అనే సపరేట్ దేశం కావాలనేసి అప్పుడున్న గవర్నమెంట్తో చాలా డిమాండ్ చేశాడు, చాలా పెద్ద డిమాండ్ చేశాడు. వీళ్ళు వాళ్ళ ఆయుధాలన్నింటినీ దాచుకోవడానికి అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ని బేస్ లొకేషన్గా చేసుకునేవారు. ఇది కరెక్ట్ కాదని భావించిన అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆర్మీతో కలిసి ఆపరేషన్ బ్లూ స్టార్ అనే మిషన్ని స్టార్ట్ చేసింది. ఈ ఆపరేషన్ బ్లూ స్టార్లో జనరల్ సింగ్ అండ్ వాళ్ళ అనుచరులని, వాళ్ళ ఫాలోవర్స్ని అందరినీ కలిసి చంపాలని, అమృత్సర్లో ఉన్న ఆ గోల్డెన్ టెంపుల్లోనే చంపాలనేసి అప్పుడు ఆర్మీ, ఆ తర్వాత వచ్చేసి ఇందిరాగాంధీ ప్లాన్ చేశారు. ఆర్మీ కూడా ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. కాకపోతే సిక్కులు చాలామంది అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ ఆపరేషన్ భాగంగా ఆ గోల్డెన్ టెంపుల్ మొత్తం ధ్వంసం అయిపోయింది. ఇది చాలామంది సిక్కులు జీర్ణించుకోలేకపోయినారు, ఇంక్లూడింగ్ వాళ్ళ బాడీ గార్డ్స్ కూడా. 1984 అక్టోబర్ 31న తను ఒక ఇంటర్వ్యూ కోసం తన ఇంటి నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తుంది. ఈ ఆపరేషన్ బ్లూ స్టార్లో చాలామంది బాధపడ్డ మనుషుల్లో తన బాడీ గార్డ్స్ అయిన బియాన్ సింగ్ అండ్ సత్వంత్ సింగ్ కూడా ఉన్నారు. ఫస్ట్ బియాన్ సింగ్ తన రివాల్వర్ తీసుకుని కాల్చాడు. తర్వాత వెంటనే సత్వంత్ సింగ్ తన స్టెంట్ని తీసుకునేసి తన శరీరంలోకి దాదాపు 30 బుల్లెట్ల కంటే ఎక్కువ కాల్చాడు. దీన్ని బట్టి మీకేమనిపిస్తుంది? ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ అనే మిషన్ స్టార్ట్ చేయడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్ సెక్షన్.